బుధవారం నాడు ఎంతో మంది మహిళలు క్యూ కడతారు ఆ తల్లికి పసుపు నీళ్లు పోసి కోరిన కోరికలు తీర్చమని. మదర్ మొక్కుకున్నారు ఇక్కడ, నాకు బేబీ పుడితే వద్దామని. బై గాడ్స్ గ్రేస్ ఐ హావ్ a 2 months old baby. అమ్మవారి గొప్పతనం అయితే కొంచెం చెప్పక్కర్లేదు. నాకు చూసిన కూడా వస్తున్నా చెప్తుంటేనే. ఓంకారమే ఆ తల్లి రూపం. మనసు నిండా భక్తిని నింపుకొని పసుపు నీళ్లు పోస్తే చాలు కోరిన కోరికలు తీర్చేస్తోంది ఆ మహిమగల తల్లి. ప్రస్తుతం మనం విశాఖలో ఎంతో విశిష్టత కలిగినటువంటి దొండపర్తిలో ఉన్న శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాం. బుధవారం నాడు ఎంతో మంది మహిళలు క్యూ కడతారు ఆ తల్లికి పసుపు నీళ్లు పోసి కోరిన కోరికలు తీర్చమని. అలాగే గురువారం నాడు అమ్మవారికి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. ఎంతో విశిష్టత కలిగినటువంటి అమ్మవారి ఆలయం గురించి, ప్రాశస్యం గురించి గతంలో కూడా సుమన్ టీవీలో అనేక ప్రత్యేక కథనాలు నేను ఇవ్వడం జరిగింది. అయితే అందరూ విశాఖ వాసులకు తెలుస్తుందేమో దొండపర్తి అంటే, బట్ ఇతర ప్రాంతాల నుంచి రావాలి అనుకున్న వాళ్ళు ఎలా రావాలి, ఎప్పుడు రావాలి, కొంచెం వివరంగా ఇవ్వండి అంటూ మళ్ళీ రిక్వెస్ట్ చేశారు. అందుకే మళ్ళీ మనం టెంపుల్కి వచ్చాం. పంతులు గారితో మాట్లాడించి అమ్మవారి హిస్టరీ గురించి తెలుసుకున్న తర్వాత విశాఖపట్నంలోని దొండపర్తిలో ఉన్న శ్రీ ఎరుకుమాంబ తల్లి అమ్మవారికి దర్శనం కోసం రావాలి అంటే ఎలా రావాలో పూర్తిగా వివరిస్తాను. పంతులు గారు నమస్కారం అండి. గతంలో కూడా అమ్మ మహిమ గురించి మనం చెప్పినప్పుడు ఎంతో మంది మాకు చాలా కష్టాలు ఉన్నాయని, పిల్లలు లేరని, పెళ్లి కావట్లేదు మా పాపకని, మేము ఎలా వచ్చి మొక్కులు చెల్లించుకోవాలని అడిగారు. బుధవారం రోజు ఎందుకు వస్తారు? బుధవారం ముఖ్యంగా సంతానం లేని వాళ్ళమ్మ, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, చదువు గురించి, వ్యాపారం కోసం అమ్మవారి మీద ముఖ్యంగా పసుపు నీళ్ళు, ఎన్ని నీళ్ళు పోస్తే అంత చల్లదనం అమ్మవారికి. మినిమం 3 బిందులు వేస్తారమ్మా. 3, 6, 9, 11, 30, 54, 108 అమ్మవారికి నీళ్ళు పోస్తారు. బుధవారం ఇక్కడ ఆచారం సాంప్రదాయం. బుధవారం పసుపు నీళ్ళు, లక్షవారం వచ్చి పసుపు కుంకాలు అమ్మవారికి సమర్పిస్తారు. ఏం కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయమ్మ. అంటే ఎక్కడా చూడలేదు. విశిష్టత ఏంటంటే ఓంకారం ఉంటుంది అమ్మవారి ముఖ వచ్చస్సు దగ్గర, అమ్మవారి తల వచ్చి కాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది చాలా మందికి అర్థం కాని విషయం. మనం గతంలో చెప్పినప్పటికీ మరొకసారి అది ఓంకారం అనేది అమ్మవారు పార్వతీదేవి స్వరూపం, శివస్వరూపం. అమ్మవారు శిరస్సు లేకపోవడం వల్ల, పాదాల దగ్గర ఉండడం వల్ల అహంకారం ఎక్కువైపోయింది అమ్మవారికి. అమ్మవారికి అప్పుడు చల్లదనం, పసుపు నీళ్ళు శాంతిపరిచి అమ్మవారికి పసుపు నీళ్ళు పోస్తారు. అమ్మవారికి పసుపు కంకాలు సమర్పిస్తారు. ఇదే విశిష్టత. ఆ తల్లి పాదాల దగ్గరే తన తల ఉండడానికి అప్పుడు కారణం ఏంటండి? అది పూర్వీకులు కూడా, అంటే ఒక పూర్వం ఈ అమ్మవారు వైర్లెస్ కోణంలో ఉండేవారు. అక్కడ ఉన్నప్పుడు ఈ అమ్మవారి శిరస్సు అక్కడ ఉంది. ఈ గ్రామం అంతా ఇప్పుడు దొండపర్తి తరలి వచ్చారమ్మ. వచ్చే క్రమంలో భక్తులు కూడా, అంటే అమ్మవారు ఏంటన్నారంటే, భక్తులు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అన్నారు. అప్పుడు పూర్వీకులు ఒక నాటు బండి మీద అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారు కూడా చెప్పారు, ఈ బండి ఎక్కడ ఆగితే అక్కడ నన్ను ప్రతిష్ఠ చేయండి అన్నారు. ఇక్కడ ఆగారు. ఆగిన తర్వాత విగ్రహం తీసే క్రమంలో అమ్మవారి శిరస్సు భిన్నం అయ్యింది. చాలా ప్రయత్నాలు చేశారు ఎత్తికించడానికి. అమ్మవారు వద్దన్నారు. పాదాల దగ్గరే ఉంచండి, నాకు పసుపు నీళ్ళు వేయండి. ప్రతి బుధవారం ఉదయం 9:30 నుంచి 12, మధ్యాహ్నం 3 నుంచి 6 ఈ సమయాల్లోనే అమ్మవారికి పసుపు నీళ్ళు వేస్తారమ్మ. ఇలాంటి ఎంతో విశిష్టత కలిగినటువంటి అమ్మవారి ఆలయానికి ముఖ్యంగా మహిళలు, పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళు, లేకపోతే పిల్లలు లేరు, ఉద్యోగాలు కావాలి అన్నవాళ్ళు, లేకపోతే ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వచ్చి బుధవారం నాడు అమ్మవారి పైన చల్లని ఆ పసుపు నీళ్లు వేసి అమ్మవారిని చల్లబరిచిన తర్వాత అమ్మవారి మహిమను పొందుకుంటాము. ఆ రకంగా మన కోరిన కోరికలు తీరుతాయి అనేది ఎంతో మంది నమ్మకం. ఇక్కడ చాలా మంది మహిళలు కూడా వస్తుంటారు. బుధవారం ఎప్పుడు వస్తుందో, అమ్మవారి ఆలయానికి ఎప్పుడు వెళ్తామా, వాళ్ళు చాలా దూరం నుంచి కూడా బిందెలు పట్టుకొని మరి వస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. మీరు ప్రతిసారి వస్తూ ఉంటారు అమ్మవారి ఆలయానికి? లేదు, ఫస్ట్ టైం. అమ్మవారి గురించి మీకేం తెలుసు, ఏం విన్నారు? మా మదర్ మొక్కుకున్నారు ఇక్కడ, సో నాకు బేబీ పుడితే వద్దామని. సో బై గాడ్స్ గ్రేస్ ఐ హావ్ a 2 months old baby. మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాను.
మన వైజాగ్ లో అమ్మవారి గురించి చాలా పవర్ఫుల్ తల్లి అని బాగా వినిపిస్తూ ఉంటుంది. సో అందరూ లేడీస్ అందరూ మీరు ఎప్పటి నుంచి చేస్తారమ్మా? 4 ఏళ్ళు అవుతుందండి. మీరు అనుకున్నది అయిందా? అయింది, పాప పెళ్ళి అనుకున్నాం, అయింది అమ్మ దయ వల్ల. మీకు ఎలా తెలుసు అమ్మవారి గురించి? అంటే ఇలాగే స్ప్రెడ్ అయింది, వాళ్ళు తెలుసుకొని వచ్చాం. ఇక్కడ మీరు లోకలైనా లోకలేనమ్మా. అమ్మవారి పైన నీళ్ళు పోతారా? నీళ్ళు వేసాం అమ్మ. ఇంతకు ముందు ఎక్కడ కూడా అమ్మవారికి ఇలా అంటే జలాభిషేకం చేయలేదని వేయలేదు, ఇదే ఫస్ట్ టైం తెలిసింది, ఇలాగ వేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయనగరం నుంచి వచ్చామండి. మా చుట్టాల ఇంటికి వచ్చాము. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం చూడటం, కానీ చాలా బాగుందండి. చూడడానికి కన్నుల విందుగా ఉంది. చాలా అదృష్టం నిజంగాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారి విగ్రహమే ఒక ప్రతిష్ట, ఒక ప్రత్యేకత. అవును మేడం, గుర్తించారా అది? గుర్తించామండి. తెలుసు లేకుండా అవునండి మేడం, చాలా మొండం లేదు, ఇది లేదు, ఈ పార్ట్ ఉంది. అమ్మవారి కాళ్ళ దగ్గర ఉంటుంది మరి. కాళ్ళ దగ్గర. దగ్గర అవును. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనుకున్నవి అయ్యాయి. అయ్యేది అవునండి. ఓకేనండి. ప్రతి ఒక్కరు పేరు చెప్తాను, అందరూ బాగుండాలి. అందరూ అమ్మ బిడ్డలమే కదా, అందరూ బాగుంటే అదే చాలు. ఎక్కడి నుంచి వచ్చారండి? అల్లిపురం డాబా గార్డెన్స్ అండి. అల్లిపురం. అంటే మీరు స్థానికులు కాబట్టి స్థానికులుగా. అమ్మవారి గురించి బాగా తెలుస్తుంది మీకు. అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అమ్మవారి గురించి ఎప్పటికప్పుడు మేము కూడా చాలా స్పెషల్ స్టోరీస్ ఇస్తూ ఉన్నాం అమ్మవారి గురించి చెప్పడానికి. మీకు బాగా నమ్మకం ఏంటి అమ్మవారి గురించి? గత 5 సంవత్సరాలుగా నేను ఇక్కడ రెగ్యులర్గా వస్తున్నాను. అమ్మవారి గురించి ముందుకి కన్నా ఇప్పుడు బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ముందు వచ్చినప్పుడు ఎట్లా ఉండేదో ఇప్పుడు ఇంకా బాగా మార్పుతోటి బాగా అభివృద్ధి చెందించారు. ఇక్కడ మేనేజ్మెంట్ కమిటీ కూడా చాలా బాగా చేస్తున్నారు. ముందుగానే ఇప్పుడు చాలా సౌకర్యంగా ఉన్నది మాకు చేయడానికి. అమ్మవారి గొప్పతనం అయితే మరి చెప్పక్కర్లేదు. ఆల్వేస్ గ్రేట్. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం కష్టంగా అనిపిస్తే అమ్మవారి దగ్గరికి వచ్చేస్తారా? అలానే ప్రతి బుధవారం నేను వచ్చి దర్శనం చేసుకొని నీళ్ళు పోసి చేస్తుంటాం. అది అంటే ఎప్పటికీ కొన్ని టెంపుల్ ఎక్కడో చూడొచ్చు, కానీ అమ్మవారి పైన నీళ్లు పోస్తే అమ్మ మహిమ మనం పొందుతాము అనేది ఇక్కడ చాలా ప్రత్యేకత కదా. అవునండి. అది ఎలా నమ్మకం మీకు? అలాంటి కాదు, మొదట్లో నాకు ఎప్పుడైతే తెలిసిన తర్వాత ఎప్పుడైతే ప్రయత్నం చేశానో అక్కడి నుంచి నాకు ఇలాగ వచ్చి నీళ్ళు పోసి దర్శనం చేసినప్పుడు నాకు మనసు చాలా ప్రశాంతంగా అనిపించేది. ఇంకా అది కంటిన్యూ చేస్తూ నాకు అన్ని చేయగలగాలని చెప్పి చేస్తూ వస్తున్నాను. మీరు అమ్మవారి పైన మీకున్న నమ్మకం, మీకు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? నాకైతే చాలా నమ్మకం ఉంది. అమ్మ దగ్గర ఏం కోరుకున్నా అది మాత్రం కంపల్సరీగా డెఫినెట్గా పూర్తవుతుంది. అది ఏదైనా సరే, మా హౌస్ విషయంలో ఏంటి, మా పిల్లల విషయంలో ఏంటి, అన్నీ నాకైతే అన్నీ సత్యమైన తల్లి. నాకు గూస్బంప్స్ కూడా వస్తుందా చెప్తుంటేనే. నాకైతే చాలా నమ్మకం ఉంది. అలాగే ఇక్కడ చాలా దూరం ప్రాంతం నుంచి కూడా వచ్చి చాలా మంది నీళ్ళు వేస్తూ ఉంటారు, పసుపు కుంకాలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఫస్ట్ మొదట మీరు ఎవరి ద్వారా విన్నారు అమ్మవారి గురించి? అంటే మేము మ్యారేజ్ అయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాం దొండపర్తిలో ఉండటానికి. మా ఇరుగు పొరుగు అందరూ వేస్తూ ఉంటాం విని మేము కూడా ప్రతి వారం గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ప్రతి వారం వచ్చి వేసేవాళ్ళం ఇక్కడ దగ్గరలో ఉండగా. ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళిపోయినా మంత్కి ఒకసారైనా 2 టైమ్స్ అయినా వచ్చి ఇక్కడ వేస్తాం. ఇప్పుడు ప్రతి బుధవారం వచ్చి బుధవారం వచ్చి వేస్తాము. మళ్ళీ ప్రతి నెల ఫస్ట్ బుధవారం కంపల్సరీగా వచ్చి నీళ్ళు పోస్తాం. మాకు 20 సంవత్సరాల నుంచి ఇదేగా ఖచ్చితంగా వచ్చి వస్తాం. చాలా పవర్ఫుల్ అంటారు. చాలా పవర్ఫుల్ అండి. చాలా మాకైతే నిజంగా అన్ని నమ్మకం బాగానే. మా అయితే అన్ని కోరికలు పూర్తవుతున్నాయి. అమ్మకి ఏది మొక్కుకున్నా ఆ కోరికలు పూర్తవుతున్నాయండి. ఇప్పుడు ఎన్ని బిందులు? ఇప్పుడు 108 బిందులే వేస్తానికి వచ్చాను, పసుపు నీళ్ళు వేస్తానికి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ అండి.